ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బయటకు వెళ్తా ఉన్నాము. జస్ట్ అలా వెళ్ళి స్నాక్స్ తినేసి మంచి ఫిల్టర్ కాఫీ తాగేసి రావాలని వెళ్తున్నాము. మధ్యలో ఏం స్నాక్స్ దొరుకుతాయో ఏందో తెలియదు. జస్ట్ అలా వెళ్ళి రిఫ్రెష్ అయ్యి వచ్చేదానికని వెళ్తున్నాము. చూద్దాం మధ్యలో ఏం దొరుకుతుందో. ఇప్పుడు మనము తిరుపతి నుంచి చిత్తూరు వైపుగా. ఇక్కడ లాస్ట్ వీక్ జూ పార్క్ రోడ్ లో లెపర్డ్ అటాక్ చేసింది ఒక ఎంప్లాయీని. ఇక్కడ ఒక విషయం జరిగింది. అది జనవరి 11th అనుకుంటా, 10th or 11th. ఈ జూ పార్క్ రోడ్ లో లెపర్డ్ ఒక మనిషిని అటాక్ చేసిందంట. అది ఇక్కడే ఆ ప్లేస్ దగ్గర ఆపినాను, చూపిద్దామని. మన జూ పార్క్ రోడ్లో ఉన్నాం. తిరుపతి నుంచి చంద్రగిరి వైపుగా వెళ్తూ ఉంటే జూ పార్క్ రోడ్లో ఆపినాను. ఇక్కడే చిరుత అటాక్ చేసింది ఒక అతన్ని. అందుకని మీకు చూపించాలని చెప్పి ఈ ఏరియా ఇదే స్పాట్. ఇట్లా వెళ్ళిపోయింది. ఈ రోడ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చాలా బాగుంటుంది రోడ్డు. ఇటుపక్క అటుపక్క చెట్లు, అడవిలో పోయినట్టుంటుంది కాబట్టి వెదర్ కూడా చాలా బాగుంటుంది. నాకు ఈ రోడ్లో పోవాలంటే చాలా ఇష్టము. అప్పుడప్పుడు వస్తూ ఉంటాము. రోడ్డు కూడా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు అవుటింగ్కి రావాలి ఇలా, ఎందుకంటే మైండ్ రిఫ్రెష్ అవుతుంది. ఎప్పుడు మన వర్క్తో బిజీగా ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు అవుటింగ్ వస్తూ ఉండాలి. ఈరోజు ఏం దొరుకుతుందో చూద్దాము. స్నాక్స్, అలాగే ఏదన్నా ఒక మంచి ప్లేస్ ఉంటే షూట్ చేస్తాను, చూపిస్తాను. చూస్తూ ఉండండి. చెప్పు రమ్య. ఏం చెప్పాను? ఇప్పుడు ఎక్కడికి పోదాము? తెలీదా? నాకేమో మంచి ఫిల్టర్ కాఫీ తాగాలని ఉంది. ఫిల్టర్ కాఫీ తాగాల అంటే ఎక్కడ మనకు ఫిల్టర్ కాఫీ ఒరిజినల్ దొరకదు. ఎందుకంటే అంతా కల్తీ అయిపోతుంది. పాల ప్యాకెట్లతో చేస్తారు. ఆ పాలలో ఏందో పుళ్ళు కలిపేస్తారు. ఘోరంగా ఉంటుంది. పాలు బాగుంటేనే కాఫీ బాగుంటుంది. తిరుపతిలో 1-2 హోటల్స్ మాత్రమే బాగుంటాయి కాఫీ. మిగతా అన్నీ కూడా డూప్లికేట్. తాగలేము, విషం తాగినట్టు ఉంటుంది. చిత్తూరు హైవేలో చూద్దాం. తిరుపతి చిత్తూరు హైవేలో ఇప్పుడు మనం పోతున్నాం కదా, అక్కడ చూద్దాము స్నాక్స్, కాఫీ. యాక్చువల్గా తిరుపతి నుంచి చిత్తూరుకి వెళ్ళే హైవేలో ఎవరైనా జర్నీ చేస్తూ ఉంటే వాళ్ళకి ఇది అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే నేను చూపిస్తాను ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఏం తినాలా, ఎక్కడ ఏం దొరుకుతుంది అనేది ఇప్పుడు చూస్తాము. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను కాబట్టి నేను షూట్ చేసి చూపిస్తూ ఉంటాను. మేము సరదాగా అలా వెళ్తున్నాము. వెళ్ళాలి, మైండ్ రిఫ్రెష్ అవుతుంది. కాఫీ తాగొద్దామని చెప్పి అలా తిరిగేసి రావాలి. చూద్దాము ఎక్కడికి పోవాలో. మాకు కూడా ఒక ఐడియా లేదు. వెళ్తున్నాము సర్రని. ఎక్కడికి పోయి ఏం తింటామో ఏం చూస్తామో తెలియదు. ఫాలో అవుతుండండి. నచ్చితే ఫాలో అవ్వండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సన్ రేస్ పడుతూ ఉన్నాయి. క్యాన్సర్ హాస్పిటల్ ఓపెన్ చేశారు. ఇది క్యాన్సర్ హాస్పిటల్ ఓపెన్ చేశారు. ఓపెన్ అయితే చేశారు. కార్లో వెళ్తున్నాము, పాటలు పెట్టుకొని వినొచ్చు హ్యాపీగా. కానీ మనమే పాడితే ఎలా ఉంటుంది అనేసి అలా హ్యాపీగా పాటలు పాడుకుంటూ వెళ్తా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది కదా. అవునా కదా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు మనకు ఒక మంచి పాట, ఫేమస్ అయిన పాట ఇప్పుడు రమ్య పాడబోతుంది. చాలా మంచి పాట, వినేదానికి చాలా బాగుంటది. ఎంతసేపు అయినా వినాలనిపిస్తుంది నాకైతే. ఫేమస్ అయింది ఈ మధ్య, ఫేమస్ అయింది ఆ పాట. ట్రెండింగ్ సాంగ్ అది. పాడు రమ్య. పర్లేదు, పాడు రమ్య. నువ్వే పాడు. నేను ఎత్తిస్తాను, పాడు. నువ్వే పాడు. చక్కని పాట. అయితే నేను మధ్యలో 2 వర్డ్స్ చెప్తాను, నువ్వు అందుకోవాలి పాట. నేను ఇంట్రో ఇస్తాను. కోయ్ 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 కోని కోయ్ కోయా రే మామా రే చందమామ కోయ్ కోయ్
కోడిని కోయ్. ఇరిటేటింగ్ ఉంది అసలు సౌండ్. ఈ మధ్య ఫేమస్ అయిన సాంగ్ ఇది. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇదే పాట. నేను సీరియస్గా ఒక ఇన్ఫర్మేషన్ కోసం వెతుకుతూ ఉన్నాను, షార్ట్స్ చూస్తూ ఉన్నాను. ఇది జూ పార్క్ వచ్చింది. జూ పార్క్లో ఈరోజు అదిరిపోతామని చూడండి, వరుసగా జూ పార్క్ మాత్రం నిండిపోయింది. ఈరోజు హాలిడే కాబట్టి అందరూ వచ్చారు. ఇక్కడ మొత్తం ట్రాఫిక్. కాఫీకి టీకి ఇక్కడ బాగుండదు యాక్చువల్గా. సరే, యూట్యూబ్ షార్ట్స్ చూస్తూ ఉంటే ప్రతి 2-3 షార్ట్స్కి ఈ సాంగ్ వస్తుంది. దీన్ని మళ్ళీ రీమిక్స్ చేసిండారు. కోయి కోయి అనే పాట చాలామంది రీమిక్స్ చేసిండారు. తర్వాత ఏంద్రా ఈ పాట అని చెప్పి చూస్తే ఎవరో ఒక అతను పాడున్నాడు ఈ పాట. దాన్ని వీళ్ళు తీసుకొని రీమిక్స్ చేసిండారు. అయితే వినంగా అది ఒక ఫన్నీగా ఉంది, బాగుంది వినేదానికి. అందుకని రమ్య కూడా నేర్చుకునింది, పాడితే వినాలని ఉంది నాకు. పాడు రమ్య. నాకు నచ్చలేదు. నచ్చలేదు? నువ్వే కదా పాట చెప్పింది నేనే. అది ట్రెండ్ అయింది, వర్స్ట్ గా పాడాడని చెప్పా. అది నువ్వు నేర్చుకున్నాను. సరే, ఓకే. నేను కాదు. ట్రాఫిక్ జామ్. ఈ సెంటర్లో మాత్రము ఎప్పుడు ట్రాఫికే. రైట్ సైడ్ వెళ్తే మనకు మోహన్ బాబు కాలేజ్ వస్తుంది, పీలేరు. స్ట్రైట్కి వెళ్తే మనకు చంద్రగిరి, చిత్తూరు. దూరే వీడు ఎట్ట పోవాలో అర్థం కావడంలే. పోయి ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు ఎట్రుగా. ఇది ఓల్డ్ రోడ్డు, చంద్రగిరికి వెళ్ళే రోడ్డు. ఇంతకుముందంతా మేము ఈ రోడ్లోనే చంద్రగిరికి వెళ్ళేది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఒక టిప్ చెప్తాను. ఏందో తెలుసా రమ్య? తెలుసు. ఏంది? సంతోషంగా ఉండాలి. వావ్, క్లాప్ చేయండి. కరెక్ట్ పాయింట్ క్యాచ్ చేసినావు. నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అదే. మళ్ళీ చెప్పు. అది వెల్ నోన్ ట్రూత్. అదే మళ్ళీ చెప్తే బాగుంటుంది. సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండాలి, కరెక్టే. కానీ నవ్వుకోవాలి. అవును, సంతోషంగా ఉండడం అంటే నవ్వడం కదా. అంతేలే. మనము రోజులో ఒక్కసారన్నా నవ్వుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. హార్ట్ఫుల్గా నవ్వుకోవాలి. అలా నవ్వుకున్నప్పుడు మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే మనము ప్రతి సిచ్యువేషన్లో కొన్నిసార్లు ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాము. ఎన్నో ఆలోచనలు ఉంటాయి మైండ్కి. అలాంటప్పుడు ఈ నవ్వు చాలా హెల్ప్ చేస్తుంది మన హెల్త్కి. అందుకని మనం మ్యాక్సిమం ఎప్పుడు సంతోషంగా ఉండేదానికి ట్రై చేయాలి. అందుకనే నేను జోక్స్ వేసి నవ్విస్తూ ఉంటాను కొన్ని. అంటే మామూలుగా నేను జోయల్గా ఉంటాను అందరితో. ఎందుకంటే మనం ఎప్పుడైతే హ్యాపీగా నవ్విస్తూ ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఆ కష్టాలు మర్చిపోయి సంతోషంగా. అంతేకాకుండా మైండ్ చాలా షార్ప్గా వర్క్ అవుతుంది మనకు. మైండ్లో టెన్షన్స్ ఏమి ఉండవు. నాకు హ్యాపీగా ఉంటాను. ఎదుటోళ్ళని కూడా హ్యాపీగా ఉంచాలనేదే నా ఎయిమ్. మనం సంతోషంగా ఉన్నప్పుడు మన మైండ్లో ఎటువంటి బాధలు ఉండవు కాబట్టి ఫ్రీగా ఉంటుంది మైండ్. వర్క్ కూడా బాగా చేస్తాం. ఇది కాలూరు క్రాస్. ఇక్కడ యాక్సిడెంట్స్ జరుగుతాయి. చాలామంది చనిపోయినారు యాక్సిడెంట్స్ జరిగి. చాలా డేంజరస్ స్పాట్ ఇది. ఈ రోడ్లో వెళ్ళాలంటే అప్పుడు చాలా భయం. ఎందుకంటే ఇది సన్నగా ఉంటుంది, నేరోగా ఉంటుంది రోడ్డు. ఈ పక్క ఆ పక్క గుంట ఉంటుంది, కాలువ.
ఒక్కరావు సైడ్కి వచ్చినా కూడా ఇక్కడ ఏం ఉండదు, పడిపోవాల్సిందే గుంట్లో. చూడండి ఎలా వస్తూ ఉన్నాయి కార్లు, మళ్ళీ స్పీడ్ ఏం తగ్గవు. నేను చూడండి అస్సలు సైడ్ ఇవ్వడం లేదు, మనమే సైడ్కి పోవాలి. సన్ ఎంత బాగా కనబడతా ఉందంటే భలే ఉంది. చూడండి వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ బ్యూటిఫుల్గా ఉంది సన్. కొన్ని వీడియోలో క్యాప్చర్ సరికావు, అంటే మనకు కనబడే అంత బాగా కనబడదు వీడియోలో, అందుకోసం ఎక్కడో దూరంగా ఉంటుంది. ఇక్కడ గజిబిజిగా ఉంటుంది ట్రాఫిక్. ఈరోజు కొద్దిగా తక్కువ కానీ గజిబిజిగా ఉంటుంది ఇక్కడ ట్రాఫిక్. సన్న రోడ్లు, ఈ సన్న రోడ్లోనే అందరూ కార్లు తెచ్చి పెట్టేస్తారు, వెహికల్స్ అన్నీ కూడా. చంద్రగిరి ఓల్డ్ రోడ్లో వస్తూ ఉన్నాము. ఇక్కడే మనం రైట్ సైడ్ తిరగాలి కోటకి వెళ్ళాలంటే. ఇది ఇక్కడ నుంచి మనము రైట్ సైడ్ తిరగాలి. ఇది ఓల్డ్ రోడ్, కొత్త రోడ్ కూడా వేసి ఉన్నారు చంద్రగిరి కోటకి. ఇక్కడ తిరగాల్సింది. ఆల్రెడీ కారు చూడండి చంద్రగిరి కోటకి వెళ్ళే రోడ్ ఎలా ఉందో. ఒకటి వస్తే పక్కన ఆగాల్సిందే. ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇది కోట గోడలు, ఇది ఎంట్రన్స్. ఫస్ట్ బండరాలతో కట్టినారు, ఎక్సలెంట్ గా ఉంటది. ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదు, ఇది చాలా బాగుంటుంది. చూడండి మొత్తము ఫెన్సింగ్ అంతా కూడా బండరాలతోనే ఉంటుంది. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎదురుగా కారు బాగానే ఉన్నారు జనము. కార్లు ఫుల్గా వస్తూ ఉన్నాయంటే జనం ఉన్నారు. ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా రాయిలు, ఇవన్నీ కూడా రాయిల్లో చెక్కినారు. చాలా అద్భుతం ఇది. ఇక్కడంతా హౌసెస్ ఉన్నాయి, ఇవంతా కూడా హౌసెస్. ఇదంతా కోట లోపలే. ఇక్కడ నుంచి ఎంటర్ అవుతుంది, ఇంకొక 2 కిలోమీటర్స్ ఉంటుంది లోపలే. తెలుసు, అందరికి తెలుసు ఇది, అయినా కూడా చూపిస్తూ ఉన్నాను. ఫ్లైఓవర్ నుంచి కింద పోతే మళ్ళీ రైట్ సైడ్ తిరగాలి, అప్పుడు మనం అటు సైడ్కి వెళ్తాం. చంద్రగిరి నుంచి చిత్తూరు వైపుగా వెళ్తున్నాం. ఇది సర్వీస్ రోడ్, అది మెయిన్ రోడ్డు. మనం ఇప్పుడు సర్వీస్ రోడ్లో వెళ్తున్నాం. ఈ సర్వీస్ రోడ్లో మనకు అడ్వాంటేజ్ ఏంది అంటే, ఏదన్నా షాప్స్లో ఏదన్నా పర్చేస్ చేయాలన్నా లేదంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నా కూడా మనకు ఈ రోడ్లో వస్తేనే అది పాసిబిలిటీ అవుతుంది. ఎందుకంటే మెయిన్ రోడ్లో నుండి ఈ పక్కకి మనకు దారి ఉండదు, మధ్యలో గ్యాప్ ఉండదు, కాబట్టి వచ్చేదానికి ఉండదు. మనకు గుంట లోడేసి ఉంటారు, మనం ఇటు పక్కే రావాలి. ఇది సర్వీస్ రోడ్. హోటల్ అన్నపూర్ణ మూసేసి ఉన్నారు చూడండి, చాలా మూసేసి ఉంటారు. తోగుతా ఉన్నాడు మనోడు. ఇది చంద్రగిరి కొండ. చిన్న హోటల్ ఉంది, ఏదో స్నాక్స్. యాక్చువల్గా ఇక్కడ వేసేవాళ్ళు లేదే, వేస్తా ఉన్నారా? వేయలేదు ఈరోజు. ఇక్కడ వేడివేడిగా వేసేవాళ్ళు బజ్జీలు, కానీ ఈరోజు హాలిడే కాబట్టి ఎవరు పెట్టలేదు. ఇక్కడ బాగా వేడివేడిగా వేస్తారు బజ్జీలు, వడలు, బోండాలు. మిరకాయ బజ్జీలు చాలా బాగా వేస్తారు. క్లోజ్ చేస్తున్నారు, ఇంకెక్కడికి పోవాలో అర్థం కాలే. ఇంక మళ్ళీ తిరుపతికి వెళ్ళిపోవాలా. ఇంత దూరం వచ్చి ఇక్కడ ఏం లేదు అనేటప్పటికి డిసప్పాయింట్ అయ్యాను. రిటర్న్ అయిపోతున్నాము, వెనక్కి వెళ్ళి ఇంకెక్కడన్నా చూద్దాం.
మొత్తానికి ఒక దగ్గర చికెన్ పకోడా, చికెన్ లెగ్ పీసులు దొరికినాయి, తీసుకున్నాము. వేడివేడిగా ఉంది. ఒక దగ్గరే ఉనింది, అది తీసుకున్నాము. దొరికింది ఏదో ఒకటి. చికెన్ పకోడా బాగుంది టేస్ట్. ఎర్రగడ్డ, నిమ్మకాయ. బాగా డీప్ ఫ్రై చేసినాడు. పట్టుకో. లెగ్ పీస్ పెద్దదిగా ఉంది. ఎర్రగడ్డ వేసినాడా? ఈరోజు ఏం దొరకడం లేదు, కాఫీ కూడా దొరకడం లేదు. ఈ జూ పార్క్ రోడ్ ఇదే.